ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ వరల్డ్. నేను మీ రమ్యాని. ఈరోజు వీడియోలో అయితే అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలోని సంపూర్ణ సూర్యగ్రహణ దృశ్యాలు అయితే మీ అందరితోటి షేర్ చేద్దామని ఈ వీడియోతో నేను మీ ముందరకు వచ్చేసాను. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అయితే ఒహాయో స్టేట్లోని మధ్యాహ్నం 1:59 నుంచి 4:29 అంటే 4:29 వరకు ఏర్పడిందనమాట. ఇప్పుడు ఈ వీడియోలోని నేను రికార్డ్ చేసిన సోలార్ ఎక్లిప్స్ దృశ్యాలు అయితే మీరందరూ చూసేయచ్చు. ఇప్పుడు టైం అయితే మధ్యాహ్నం 3 అయిందండి. టోటాలిటీ అంటే పూర్తిగా సూర్యబింబం చంద్రబింబంతో కప్పేయబడడాన్ని టోటాలిటీ అంటారు. ఆ టోటాలిటీ సమయం మా స్టేట్లో అయితే 4:23 వరకు అయితే ఉన్నది. ఈ టోటాలిటీ అయితే మధ్యాహ్నం 3:12 స్టార్ట్ అయిందండి. 3:17 వరకు ఉండింది. ఈ టోటాలిటీ మొత్తం 4 నిమిషాలు అయితే ఉన్నది. ఇది ఆకాశంలో ఒక అద్భుతం అనే చెప్పచ్చు. ఇన్ని రోజులు న్యూస్లో చెప్తే ఆకాశంలో అద్భుతం అంటే వినడమే కానీ ఎప్పుడూ పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిందే లేదు. ఇదే నా మొట్టమొదటి సంపూర్ణ సూర్యగ్రహణం అయితే అమెరికాలో చూస్తున్నాను అనమాట. లిటరల్గా ఆకాశం అంతా మిట్ట మధ్యాహ్నం అంత వెలుతురు కూడాను చిమ్మ చీకటిగా మారిపోయిందనమాట. దాదాపుగా 4 నిమిషాల పాటు చీకట్లు కమ్మేశాయి. మొత్తం 360 డిగ్రీస్ అయితే చీకటిగానే అయిపోయిందనమాట. ఎక్కడా వెలుతురు లేదు. అసలు అదొక అద్భుతం అనే చెప్పాల్సి ఉంటుంది. దాన్ని పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయడానికే అవుతుంది తప్ప మాటల్లో వర్ణించడం చాలా కష్టం అండి. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అయితే ఏప్రిల్ 8వ తారీఖుని ఏర్పడిందనమాట. దీనికన్నా ముందు ప్రీవియస్గా టోటల్ సోలార్ ఎక్లిప్స్ ఒహాయో స్టేట్లో ఎప్పుడొచ్చిందంటే 1806 అంటే దాదాపుగా కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిందనమాట. మళ్ళీ 2099లో ఇలాంటి ఒక సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుందని చెప్పి సైంటిస్టులు అయితే చెప్తున్నారు. నిజంగా ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకైతే నెక్స్ట్ సూర్యగ్రహణం అంటే సంపూర్ణ సూర్యగ్రహణం ఈ స్టేట్లో చూడడం అనేది దాదాపుగా అసంభవం అనే చెప్పచ్చు. ఎందుకంటే 2099 అంటే అది ఇంపాసిబుల్ అండి. సో ఇది మా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం అనమాట. ఇది నాతో పాటు మీ అందరికీ కూడా షేర్ చేయాలని చెప్పి ఈ క్లిప్పింగ్ అంతా నేను రికార్డ్ చేశాను. చూస్తున్నారు కదా, మొత్తం చిమ్మ చీకటి అయిపోయిందనమాట. ఇప్పుడు టైము దాదాపుగా 3:15 అయింది మధ్యాహ్నము. అంటే ఎంత ఎండగా ఉంటుందో మీ అందరికీ తెలియంది కాదు. అంత ఎండలో కూడాను ఇంత కార్ చీకట్లు కమ్మేశాయన్నమాట. ఇది నిజంగా అసలు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఇది లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. ఈ సూర్యగ్రహణం మా ఒక్క స్టేట్లోనే కాదండి, అమెరికాలో చాలా రాష్ట్రాల్లో కనిపించిందనమాట. ఇక్కడైతే త్రూ అవుట్ అమెరికా పెద్ద పెద్ద ఈవెంట్స్ అయితే కండక్ట్ చేశారనమాట ఈ కంప్లీట్ సోలార్ ఎక్లిప్స్ని విజన్ చేయడానికి కోసం అని చెప్పి. అందరూ మాత్రం బయటికి వచ్చి ఈ ఈవెంట్ని అయితే చూసి చాలా సంబరపడిపోయారని చెప్పచ్చండి. ఈ టోటాలిటీ సమయంలో అయితే మాత్రం నిజంగా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పచ్చు. తర్వాత అదే చీకట్లోంచి మళ్ళీ సూర్యబింబం బయటికి రావడం కూడా మేము ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట. ఇది మేము మన గ్రహణం చూసే గ్లాసెస్ సపరేట్గా ఉంటాయన్నమాట. ఆ గ్లాసెస్ పెట్టుకుని అయితే చూసాము. నార్మల్గా అయితే చూడడం అసలు ఇంపాసిబుల్ అండి. ఇప్పుడు టోటాలిటీ సమయం అయితే పూర్తయిపోయింది. మెల్లిగా సూర్యబింబం అయితే బయటికి వస్తుంది. ఈ వీడియోలో మీకైతే కనిపిస్తోందని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, చిన్నగా స్టార్ట్ అయిందనమాట. మళ్ళీ ఆ టోటాలిటీ సమయం అయిపోయేటప్పటికి ఈ చిన్న వెలుతురు రావడం స్టార్ట్ అవ్వగానే బయట చీకట్లన్నీ తగ్గిపోయి మళ్ళీ మామూలుగా ఎండగా అయిపోయిందనమాట. ఈ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మీ అందరికీ కూడా నచ్చిందనే ఆశిస్తున్నాను. వీడియో కనుక నచ్చితే ఒక లైక్, షేర్, కమెంట్తో పాటు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకుని నన్ను ఇలాగే ఎంకరేజ్ చేసేయండి. దిస్ ఇస్